హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2023లో రిలీజ్ అయిన హంగర్ గేమ్స్ యొక్క 5.2 వీడియోనే చూడబోతున్నాం. జస్ట్ ఇన్ కేస్ ఇంకా ఎవరన్నా 5.1 చూడకపోతే పైన కార్డ్స్లో ఇస్తా, అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తా. ఫస్ట్ అది చూస్తేనే మీకు 5.2నే అర్థమవుతుంది. అయినా కూడా ఒక స్మాల్ రికాప్ చూసేద్దామా. లాస్ట్ వీడియోలో చూసుకున్నట్లయితే ఒక పెద్ద వార్ జరిగిన తర్వాత క్యాపిటల్ డిస్ట్రిక్ట్స్ ఏ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసింటారని చెప్పి స్టార్టింగ్ లోనే చూపింటారు. అందుకు రివెంజ్ తీసుకునేకే ఈ పొట్టోడు హంగర్ గేమ్స్ ని ఇంట్రడ్యూస్ చేసింటాడు. బట్ ఆ స్కాలర్షిప్ కోసం మన హీరోనే ఆ హంగర్ గేమ్స్ ని డెవలప్ చేసి ఇంకా ఇంట్రెస్టింగ్ గా మార్చింటాడు. కానీ అదే 10th హంగర్ గేమ్స్ లో మన హీరో చీటింగ్ చేసి లూసీని గెలిపించడంతో పొట్టోడు దగ్గర రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతాడు. దాని తర్వాత ఏం జరిగింది, అసలు మన హీరోయిన్ లూసీ బతికుందా లేదా, అలాగే మన హీరోకి ఏ పనిష్మెంట్ ఇచ్చినారని చెప్పి ఈ పార్ట్ లో క్లియర్ గా తెలుసుకుందాం. ఓపెన్ చేస్తే మన హీరో అలాగే ఆ పొట్టోడు ఇద్దరు మాట్లాడుతుంటారు. ఆ పొట్టోడు మన హీరోకి ఏ పనిష్మెంట్ ఇద్దామని చెప్పి ఆలోచిస్తుంటాడు. తీరా ఆలోచించి మన హీరోకి దగ్గర 20 years మిలిటరీలో పీస్ కీపర్స్ గా పనిచేయాలని చెప్పి పంపిస్తాడు. 20 years అంటే వాడి యవ్వనమే ఎగిరిపోతుంది. అప్పుడే వాడికి డిస్ట్రిక్ట్ 8లో పోస్టింగ్ వస్తుంది. కానీ వాడు లంచం ఇచ్చి డిస్ట్రిక్ట్ 12కి వేసుకుంటాడు. ఎందుకంటే అక్కడి నుంచే మన హీరోయిన్ వచ్చింది కాబట్టి. ప్రస్తుతానికి మన హీరోయిన్ బతికుందా లేదా ఎక్కడుందనే విషయం ఏమీ చెప్పరనమాట. మనోడు ట్రైన్లో వెళ్తాంటే అప్పుడే ఎవ్వరు ఎక్స్పెక్టే చేయనట్టు సెజనస్ వాడి ఆస్తి అంతస్తు అన్నిటినీ వదిలేసి మన హీరో కోసం మాత్రమే మిలిటరీలో వాలంటరీగా జాయిన్ అయ్యి మన హీరోతో వచ్చింటాడు. ఏ డిస్టిక్లో అయితే మన హీరో వాళ్ళ నాన్న చనిపోయినాడు అదే డిస్టిక్కే మన హీరో కూడా వచ్చింటాడు. వచ్చిన ఫస్ట్ డేనే కమాండర్ చెప్పేశాడు, ఇంకో 20 ఏళ్ల వరకు బయట ప్రపంచానే మర్చిపోండా, నెక్స్ట్ 20 years మీరు ఇక్కడే ఉంటారు, తింటారు, పనుకుంటారు, నేర్చుకుంటారు అని చెప్తాడు. దానికి నెక్స్ట్ డేనే ఒక పీస్ కీపర్ని అలాగే 2 మైన్ బాసెస్ని ఎవరో చంపేసినారంట. అక్కడున్న వెపన్స్ని DNA స్కాన్ చేస్తే వీడేం తెలుస్తుంది, ఇంకా వాడిని ఉరి తీయేస్తారనగా అప్పుడే వాడి వైఫ్ జనాల మధ్యలో నుంచి వాడు కాదు, వాడు ఇన్నోసెంట్, వాడు మంచోడని చెప్పి అరుస్తూ ఉంటుంది. అయినా కూడా ఉరి తీయేస్తారు. ఆ తర్వాత ఏ తప్పు చేయని వాడి వైఫ్ని కూడా లాక్కెళ్తాంటే మన సెజనస్ కొంచెం రియాక్ట్ అయిపోతుంటాడు. రే వద్దురా అని చెప్పి వాడిని ఆపేస్తాడు. అంతా అయిన తర్వాత వాడిని సైడ్కి తీసుకొచ్చి, రే నీ మనసులో ఏమనుకుంటున్నావురా అంటే, మచ్చా ఏమో మచ్చా తను ఏ తప్పు చేయలేదు కదరా, ఇంకెందుకురా తన్ని లాకెళ్తున్నారంటే, రే నైనా నీకు దండం రా, మళ్ళీ పెంట మొదలెట్టద్రా, తను రెబల్స్తో కాంటాక్ట్ అయిందిరా, అందుకరా తన్ని లాకెళ్తున్నారు అంటాడు. ఆ తర్వాత అక్కడున్న సోల్జర్స్ అందరూ నైట్ పబ్కి వెళ్ళింటే మనోళ్ళు ఇద్దరు కూడా వెళ్తారు. అప్పుడే మనం ఎవ్వరు ఊహించినట్టు మన హీరోయిన్ లూసీ ఉంది కదా, తను అక్కడున్న స్టేజ్ పైన పాట పాడుతా డాన్స్ చేస్తా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఎట్లో చంపేయకుండా వదిలేసినారు కదా, అది చాలు మనకి. ఎప్పుడైతే మన హీరోయిన్ మన హీరోని చూస్తుందో ఇంకా జోష్గా డాన్స్ చేస్తూ ఉంటుంది. అదే టైంకి మన హీరోయిన్ యొక్క ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వస్తాడు. అదే గైస్ మేయర్ కూతురు యొక్క కరెంట్ బాయ్ ఫ్రెండ్. వాడు ఫుల్గా తాగేసి మేయర్ కూతురునే దెబ్బేసి లూసీ లూసీ అని చెప్పి మన హీరోయిన్ మీదకి వస్తుంటే వాడెవడో ఆపేదానికి వస్తాడు. వాడిని పట్టి కొట్టేసరికి అదో పెద్ద గొడవ అయిపోతుంది. మధ్యలో నాకు అర్థం కాదు ఏంటంటే మన హీరో సైడ్లో నిలబడుకుంటాడు, వాడిని ఎవరో కొట్టేసి వెళ్ళిపోతాడు. మన హీరో ఆ కోపంతో ఆ బాయ్ ఫ్రెండ్ గాడు మన హీరోయిన్ మీదకి వెళ్తాంటే వాడిని పట్టుకొని పలపలని వాన్ చేస్తాంటే, ఏ మచ్చా వద్దు రారా అని చెప్పి సెజనస్ లాక్కెళ్ళిపోతాడు. దాని తర్వాత మన హీరో లూసీని కలుద్దామని వస్తే అప్పుడే లూసీ మన హీరోయిన్ థర్డ్ పార్ట్లో పాడింది కదా హ్యాంగింగ్ ట్రీ సాంగ్, ఆ సాంగ్ ని ఇప్పుడు పాడుతుంది. మీరు ఆల్రెడీ ఆ పాట వినింటే ఇప్పుడు ఆ పాటకి లిరిక్స్ అర్థమవుతుంది. అంటే అదే టైంకి మన హీరో చెట్టు దగ్గర వస్తా అంటాడు. అంటే ఒకని ఊరితేనారు, ఎందుకు ముగ్గురిని చంపినందుకు. ఈ లిరిక్ మన హీరోని ఎలా పాడుతుందంటే, ఇంతసేపు పీస్ కీపర్స్ అంతా కలిసి ఒకని ఉరితినారు కదా, వాడు ఒక పీస్ కీపర్ని అలాగే 2 మైన్ బాసెస్ని చంపింటాడు. సో ముగ్గురు సరిపోయింటుంది. పర్లేదు గైస్, హంగర్ గేమ్స్ 4th పార్ట్ రిలీజ్ అయ్యి దగ్గర 9 years పైన అయినప్పటికీ ఇప్పుడు వచ్చిన కొత్త మూవీలో కంటిన్యూషన్ మాత్రం బాగానే మెయింటైన్ చేసినారు. ఓకే, వీళ్ళ విషయానికి వస్తే మన హీరోయిన్ బతికి డిస్ట్రిక్ట్ 12కే మళ్ళీ వచ్చిందంటే అది ఎవరి వాళ్ళని చెప్తే మీరు ఎవరు నమ్మరేమో. ఎవరో తెలుసా, ఆ పొట్టోడు ఉన్నాడు కదా, వాడే మన హీరోని ట్రైన్ ఎక్కించి కాస్త డబ్బులు కూడా ఇచ్చి పంపింటాడు. బోనస్ గా మన హీరో సెజనస్ ని కాపాడిపోయి ఒక పిల్లోని చంపేసినాడు కదా, ఆ విషయాన్ని కూడా చెప్పే పంపింటాడు. అవన్నీ నీకోసమే చేసి లూసీ అని చెప్పేసరికి తను కూడా నమ్మేస్తుంది. దాని తర్వాత ఇంకేముంది, తను వెళ్ళిన తర్వాత మన హీరో బేస్మెంట్కి తిరిగి వచ్చింటే మన సెజనస్ ఉన్నాడు కదా, వాడు మన హీరోని యొక్క ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో అలాగే ఇంకెవరితోనో మాట్లాడుతుంటాడు. మన హీరో వచ్చిన వెంటనే వాళ్ళని పంపించేసి వచ్చేస్తాడు. రే వాళ్ళతో ఏం మాట్లాడుతున్నావురా అంటే, జస్ట్ ఫ్రెండ్స్లే మచ్చా అంటాడు. చూడు సెజనస్, ఫ్రెండ్స్ అంటే పేరుకు మాత్రం ఉండని, మరీ రాసుకొని పూసుకొని తిరుక్కోవద్దు అంటాడు. దాని తర్వాత మన హీరోయిన్ వాళ్ళ గుంపుతో వెళ్తాంటే వాళ్ళకు మాత్రమే తెలిసిన ఒక లేక్ దగ్గరికి పిలిచికెళ్ళి అందరూ ఎంజాయ్ చేస్తుంటారు. అప్పుడే మనోడు వాళ్ళ అమ్మ యొక్క స్కార్ఫ్ని మన హీరోనికి ఇస్తే తను కూడా భద్రంగా ఎత్తి పెట్టుకుంటా ఉంటుంది.
అవును స్నో, ఈ రోజు కాకపోయినా రేపటికైనా నువ్వు క్యాపిటల్కి వెళ్ళిపోతావు కదా అంటే, అవును బట్ వెళ్లే ముందు ఖచ్చితంగా నిన్ని కూడా తీసుకెళ్తా అంటాడు. వద్దు స్నో, అక్కడ హంగర్ గేమ్స్ అది ఇది అని చెప్పి ఊరికనే ఎవరో ఒకరిని చంపుతా అంటారు. అదే ఇక్కడ చూసుకో, నువ్వు అనుకున్నప్పుడు లేయచ్చు, నువ్వు అనుకున్నప్పుడు తినచ్చు, నువ్వు అనుకున్నప్పుడు పనుకోవచ్చు అంటుంది. అట్లా మాట్లాడుతా అంటే వాడు పరిగెత్తా వచ్చి ఒక పువ్వు ఇస్తాడు. హే ఏం రా అంతుంది జుట్టు. సార్ మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నా. ఇంకా మనోడు ముచ్చట్లన్నీ ముగించుకుని బేస్మెంట్కి తిరిగి వచ్చింటే అప్పుడే కమాండర్ ఏమో పిలిచేసరికి మనోడు వెళ్తాడు. ఆయన మన హీరో టెస్ట్ రిజల్ట్స్ అలాగే ట్రైనింగ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయింటాడు. ఎందుకంటే ఇక్కడున్న సోల్జర్స్ లో సగానికి సగం మందికి చదివేది కూడా రాదనమాట. అదే కాకుండా మన హీరో వాళ్ళ నాన్న జనరల్ గా డిస్ట్రిక్ట్ 12లోనే కదా వర్క్ చేసింటాడు. సో వాళ్ళ కొడుకే మన హీరో అని చెప్పి ఆయన ఈజీగానే కనిపెట్టేస్తాడు. చూడు స్నో, నీకున్న క్వాలిఫికేషన్స్ కి నీకున్న ఎలిజిబిలిటీకి నువ్వు ఇక్కడ నార్మల్ పీస్ కీపర్ లా పనిచేయాల్సిన అవసరం లేదు. నేను ప్రమోట్ చేసి డిస్ట్రిక్ట్ 2కి పంపిస్తా, అక్కడ బాగానే సంపాదించవచ్చు, అలాగే త్వరగానే క్యాపిటల్ కి రీచ్ అయిపోవచ్చు అంటాడు. మన హీరోకి ఒకటే సంతోషము. అలాగే ఇంకో 10 days లో ట్రైన్ వెళ్తుందంట, ఆ ట్రైన్ ఎక్కి వెళ్ళిపో అంటాడు. వెంటనే మనోడు టైగ్రెస్ కి కాల్ చేసి ఇట్లా డిస్ట్రిక్ట్ 2కి ప్రమోషన్ వచ్చింది, దాని తర్వాత త్వరలోనే నా క్యాపిటల్ కి వచ్చేస్తా అంటాడు. వాళ్ళు మాట్లాడుతుండేది వీడియో కాల్ కదా, వెనకాల ఏమో డిఫరెంట్ గా కనిపించేసరికి ఏమైంది అని అడిగితే వీళ్ళు ఆల్రెడీ ఇంటి రెంట్ కట్టలేదని చెప్పి నోటీస్ వచ్చింటుంది. దాని తర్వాత కూడా కట్టకపోయేసరికి ఇంటి నుంచే దొబ్బేసుంటారు. ఇంకా ఖచ్చితంగా వీళ్ళ కోసమనే ఎలాగైనా క్యాపిటల్ కి వెళ్ళిపోవాలని చెప్పి మనోడు బయటకు వచ్చింటే సెజనస్ ఉన్నాడు కదా, వాడు గమ్ముననే ఉండకుండా స్టార్టింగ్ సీన్ లో ఒక లేడీని లాక్కెళ్ళిపోయింటారు కదా, ఆ లేడీ ఇప్పుడు జైల్లో ఉందన్నమాట. ఆ లేడీ దగ్గరికి వెళ్ళి వీడు మాట్లాడిస్తుంటాడు. అరే చా, వీడు ఇంకా మారాడరా అనుకుని ఇంకా పనిచేస్తంటే, చూడు సెజనస్, నువ్వు ఏం చేస్తున్నావో ఎవరిని తప్పించేకి ట్రై చేస్తానో నాకు తెలియదు, బట్ నువ్వు ఏం చేస్తున్నా కూడా దాన్ని వెంటనే ఆపే అంటాడు. మచ్చా నువ్వే కదరా చెప్తివి మా నాన్న దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర తెలివి ఉందని, బయట వెళ్తే ఏదో ఒకటి చేయొచ్చు అని చెప్పినావు కదరా, నేను అదేరా చేస్తానా అంటాడు. అంత గొప్పగా సెజనస్ ఏం చేస్తా ఉన్నాడంటే డిస్ట్రిక్ట్ 12లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ పానం కంట్రీ మొత్తాన్ని వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. బట్ ఆ గ్రూప్ మొత్తానికి ఒక లీడర్ ఉంటాడు కదా, వాడి చెల్లినే అంట మొన్న వాళ్ళు పట్టుకెళ్ళిపోయింది. మరి వీడెందుకు ఆమెతో మాట్లాడుతున్నాడంటే ఇంకేముంది, లీడర్ గాడు చెప్పే ప్రతి విషయాన్ని ఆమెకు చెప్తాడు, ఆమె చెప్పే ప్రతి విషయాన్ని లీడర్ గాడికి చెప్తాడు. మచ్చా పానం కంట్రీ వదిలేసి వెళ్ళిపోతే చాలా ప్రశాంతంగా ఉంటుందిరా, అక్కడ హంగర్ గేమ్స్ పీస్ కీపర్స్ ఇదేం ఉండదు, మనకిష్టం వచ్చిన జీవితాన్ని జీవించవచ్చు అంటాడు. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా నీకు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు చేసే ఈ ఘనకార్యం సోల్జర్స్కో లేకుంటే కమాండర్కు తెలిసిందనుకో, నీకు చిన్న దెబ్బ పడే ముందే మీ నాన్న డిస్ట్రిక్ట్ మొత్తాన్ని కొనేసి నిన్ను లాక్కెళ్ళిపోతాడు. కానీ నా బతుకట్ల కాదప్పా, నువ్వు నాకు తెలుసు అనే ఒక చిన్న విషయం వాళ్ళకి తెలిసినే చాలు నన్ను లాక్కెళ్ళి ఉరి తీయేస్తారా అని చెప్తే, అట్లయితే నేను సింగిల్గానే చూసుకుంటానని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. మన హీరోకి ముందే తెలుసు వీడు ఎగ్జాక్ట్గా ఇట్లే మాట్లాడతాడు అని, అందుకే తెలివిగా ఏం చేసింటాడంటే వాడు మొత్తం విషయాన్ని చెప్పేదానికి ముందే ఒక పక్షి ద్వారా అన్నిటినీ రికార్డ్ చేసింటాడు. బట్ మన హీరో ఇంటెన్షన్ ఏంటో తెలియదు కానీ వాడు అనుకుంటే ఆ రికార్డింగ్ ని సెజనస్ వాళ్ళ అమ్మా నాన్నకి పంపించి సెజనస్ ని లాక్కెళ్ళిపోండి అని చెప్పి చెప్పచ్చు. కానీ వాడు అలా చేయకుండా ఆ రికార్డింగ్ ని డాక్టర్ హాల్ ఉంది కదా, ఐ మీన్ గేమ్ మేకర్, తనకు పంపించింటాడు. అక్కడ సీన్ కట్ చేసి మళ్ళీ మన హీరోని ఉన్న పబ్లోనే చూపిస్తారు. ఇద్దరు బాగానే కూర్చుంటారు, మన హీరోని పాట పాడుతూ ఉంటుంది, ఇద్దరు తాగుతుంటారు, అన్నీ బాగానే ఉంటుంది. కానీ మన హీరో జస్ట్ ఆ పక్క తిరిగి పక్క చూసేలోపు అంతలోపే సెజనస్ ఎక్కడికో వెళ్ళిపోతాడు. అరే వీడేదో ఒక చిల్లర పని చేస్తా అంటాడు కదరా అని చెప్పి మన హీరో కూడా వాడిని ఫాలో చేసుకుంటే వెనకాల వెళ్ళి చూస్తే మన హీరోని యొక్క ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అలాగే మేయర్ కూతురు ఇద్దరు కలిసి మన సెజనస్ తో ఏమో వాగ్దానం చేస్తా అంటే మధ్యలో మన హీరో దురేస్తాడు. ఏంటంటే మన సెజనస్ వీడి ద్వారా ఆ గ్రూప్ లీడర్కి కాస్త డబ్బులు ఇచ్చింటాడు. ఎందుకని ఇచ్చింటాడు, తప్పించుకునేటప్పుడు ఏమైనా సప్లీస్ ఫుడ్ ఐటమ్స్ ఏదైనా తినే కొనుక్కుంటారేమో అని చెప్పి వాడు ఇచ్చింటాడు. బట్ వాళ్ళు ఆ డబ్బులతో వెపన్స్ కొనుక్కుంటారు. ఇంకేమనుకుంటేవరా, వాళ్ళు ప్రతి విషయాన్ని నీకు చెప్తానే ఉంటారేమి, అందుకే ఫస్ట్ నుంచి నేను కొట్టుకుంటా అంటే ఇలాంటి విషయాల్లో దూరొద్దు అని చెప్పి. ఇప్పుడైనా అర్థమైందారా అని చెప్తే అదే టైంకి ఆ గ్రూప్ యొక్క లీడర్ మన హీరో పక్క గన్ను చూపించి బెదిరిస్తుంటాడు. బ్రో వాడేం చేయొద్దు, వాడు మన మనిషే, నేనే హెల్ప్ కోసమని పిలిస్తుంటే అదే టైంకి మన హీరోయిన్ కూడా వస్తుంది. ఏందప్పా ఒకరిని పిలవమంటే ఊరు మొత్తాన్ని పిలిచేసినావు కదా అంటే, లేదు బ్రో తనొక్కటే లాస్ట్, తను కూడా మీతో పాటు ఇక్కడి నుంచి తప్పించుకుంటుంది అని చెప్తే, ఏంది తను కూడా ఇక్కడి నుంచి తప్పించుకుంటుందా, ఇదంతా నాకు సెట్ అయ్యేలా లేదు, నేను ఉన్నంత వరకు తను ఎక్కడికి తప్పించుకోకూడదు అని చెప్పి పాత పగలన్నీ గుర్తు తెచ్చుకుని వాళ్ళ నాన్నకి చెప్దామని వెళ్తాంటే టక్కున మన హీరో కాల్ చేస్తాడా. ఏరా తమ్ముడు అట్లా కాల్ చేసివి, ముందెప్పుడన్నా రెబల్స్ ని చూసినావు, ఇప్పుడు నువ్వు కూడా ఒక రెబలేరా అని చెప్పేసరికి అప్పుడే మన హీరోని ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే, ఎంత ధైర్యం ఉంటే మేయర్ కూతునే చంపేస్తామని చెప్పి మన హీరో మీదకి వస్తాంటే పుటొక్కని చెప్పి వాడిని కూడా లేపేస్తారు.
దాని తర్వాత ఫస్ట్ మన హీరోని పంపించేసి బ్రో ఈ గన్లన్నీ దాచే బ్రో ఎవరికి దొరకకూడదు అని చెప్పి వాడిని పంపించేశారు. సెజెనెస్ ని చూస్తే వాడు కంట్లో ముక్కులంతా నీళ్లు కార్చుకుని ఏడుస్తుంటాడు. రే 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 నువ్వే మమ్మల్ని ఇరికిచ్చేసావురా, చూడు గన్లన్నీ దాచేద్దాం, బాడీస్ అన్ని డిస్పోజ్ చేద్దాం, నువ్వేం చేసావంటే అసలు ఏం జరగనట్టు సైలెంట్ గా బయటికి వెళ్దామని చెప్పి పిలిచికెళ్తాడు. వీళ్ళు గన్స్ ని ఈజీగానే దాచేసి ఉంటారు, బట్ బాడీస్ ని దాచడం అనేది కొంచెం రిస్క్ కాబట్టి ఏం చేసినారో తెలియదు. కానీ మేయర్ కి మాత్రం తన కూతురు చనిపోయిందని చెప్పి తెలిసిపోతుంది. కమాండర్ కి వేరే భయంకరమైన కోపం వచ్చేసి ఉంటుంది, ఎప్పుడు జరగని దారుణం ఇప్పుడు జరిగిపోయింది అని. సో చిన్న పెద్ద ఆడ మొగ పెద్దోడు చిన్నోడు మూల మొడుకు అన్ని వెతికి హంతకుండా పట్టుకున్నారని చెప్పి అన్ని పీస్ కీపర్స్ ని పంపిస్తాడు. ఆయనకున్న కోపం చూసంటే డిస్ట్రిక్ట్ 12 మాత్రమే కాదు ప్యానమ్ కంట్రీ మొత్తం గాలించేలా చెప్తాడు. పీస్ కీపర్స్ కూడా ప్రతి ఇల్లు వెతుక్కొని వెళ్తాంటే మన హీరో కూడా వాళ్ళతో వెళ్తాంటాడు. అప్పుడే ఒక చిన్న సందులో మన హీరోని కనిపించేసరికి ఏమైంది అని అడిగితే ఆల్రెడీ మేయర్ కి మన హీరోయిన్ అని చెప్పి డౌట్ వచ్చేసిందంట. జస్ట్ ఆయన కూతురు మాత్రం చనిపోయింటే అంతగా ఏం డౌట్ వచ్చిండదు, బట్ తన బాయ్ ఫ్రెండ్ కూడా చనిపోయినాడు కదా, సో మన హీరోయిన్ పైనే డౌట్ వస్తుంది. అందుకే తనేం చెప్తుందంటే చూడు స్నో, వాళ్ళకు ప్రూఫ్లు దొరికినా దొరకకపోయినా ఖచ్చితంగా వాళ్ళు నన్ను చంపేకే ట్రై చేస్తారు, అందుకే వాళ్ళకి దొరకకుండా ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళి అక్కడెళ్ళి బతుక్కుంటా ఉంటుంది. మన స్నోకి ఒకటే గిల్ట్, వాడి వల్లే తనకి ఈ పరిస్థితిని, సో నేను కూడా నీతో పాటు వచ్చేస్తా అంటాడు. మరి నీ ఫ్యామిలీ పరిస్థితి ఎలా అని అడిగితే చూడు లూసీ, నన్ను డిస్ట్రిక్ట్ 2కి ప్రమోట్ చేసినారు, నేను అక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ గన్స్ దొరికితే ఖచ్చితంగా నన్ను అక్కడికి వచ్చి మరీ చంపేస్తారు, దానికి బదులు ఇక్కడ నుంచి తప్పించుకునేది ఎంతో మేలు, సో రాత్రికి రాత్రే ఎస్కేప్ అయిపోదామని చెప్పి ఒక ప్లాన్ చెప్పేసే వెళ్తాడు. దాని తర్వాత ఏం జరిగినట్టు బయటకు వస్తాంటే అప్పుడే హంతకుని పట్టేసినామని చెప్పి పీస్ కీపర్స్ ఎగురుకుంటా వెళ్తారు. ఎవరని చెప్పి జూమ్ చేసి చూస్తేనే తెలుస్తుంది వీడే ఆ గ్రూప్ యొక్క లీడర్. వాడిని ఉరితాడు ఎక్కించిన తర్వాత ఇంకొకరిని తేండ్రా అంటాడు. ఎవర్రా చూస్తే మన సెజెనస్. అప్పుడే మనకే తెలుస్తుంది కమాండర్కి క్యాపిటల్ నుంచి ఒక వాయిస్ రికార్డ్ వచ్చిందంట, దాంట్లో సెజెనస్ అలాగే వీడు తప్పించుకునే ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది. యాక్చువల్గా మన హీరో సెజెనస్ కదా మాట్లాడుకునింది, బట్ వాళ్ళేం అర్థం చేసుకున్నారంటే సెజెనస్ వీడు మాట్లాడుకున్నారేమో అని చెప్పి వాళ్ళని లాక్కొచ్చేసి ఉంటారు. మచ్చా లాక్కెళ్ళిపోతున్నారా అని చెప్పి మన సెజెనస్ అడుక్కుంటా అంటే మన హీరో నోరు ఇప్పట్లేదు. పాపం గాయస్, సెజెనస్ ఏ తప్పు చేయలేదు, ఈ తస్కెట్ గడి చేసిన ఘనకార్యానికి సెజెనస్ ని ఉరి తీయేస్తారు. సెజెనస్ వచ్చిందే వీడి కోసము, నీతి లేదు వీనికి. మళ్ళీ రూమ్ దగ్గర వచ్చి వాడి ఫోటో మాత్రం చూసి ఏడుస్తుంటాడు. దాని తర్వాత వాడు ప్లాన్ చేసినట్టుగానే మన హీరోయిన్ తో పారిపోతాడు. అలా వెళ్తాంటే మన హీరోయిన్ క్యాజువల్ గా చెప్తుంది, కనీసం మనం వెళ్లే చోటన హంగర్ గేమ్స్ అది ఇది అని చెప్పి మనుషుల్ని చంపకపోతే మేలేని చెప్తే అయ్యో సాలేమే అబ్బాయి ఇప్పటికే ముగ్గురిని చంపితొప్పినా అంటాడు. ముగ్గురా? స్నో మర్యాదగా నిజం చెప్పు, హంగర్ గేమ్స్ లో ఒకరిని చంపినావు, దాని తర్వాత మేయర్ కూతుర్ని కూడా చంపినావు, ఇంకా చివరిగా మూడోది ఎవరిని చంపినావు అని చెప్పి ఒక డౌట్ గా అడుగుతుంది. మన హీరోయిన్కి ఎందుకు అంత డౌట్ అంత క్యూరియాసిటీ అంటే సెజెనస్ ని చంపేటప్పుడు వాళ్ళు ఒక రికార్డింగ్ ని ప్లే చేస్తున్నారు కదా, దాంట్లో సెజెనస్ దే కాకుండా ఇంకో వాయిస్ స్నోదేమో అని చెప్పి తనకు ఒక చిన్న డౌట్ ఉనింది. కానీ వాడు సైలెంట్ గా ఉండేసరికి వాంది కాదేమో అని చెప్పి అనుకుంటుంది. ఇప్పుడు వాడు ముగ్గురిని చంపినానని చెప్పింటాడు కదా, దాంట్లో సెజెనస్ ని కలుపుకొనే చెప్పింటాడు. అందుకనే తను మూడోది ఎవరు అని చెప్పి కొంచెం గుచ్చి డౌట్ గా అడిగేసరికి నా మనస్సాక్షిని చంపుకొని నీతో వస్తానని చెప్పి సెజెనస్ విషయం చెప్పకుండానే కవర్ చేసి వెళ్ళిపోతాడు. కానీ తనకి క్లియర్ గా తెలిసిపోతుంది వీడే తన బెస్ట్ ఫ్రెండ్ అయిన సెజెనస్ ని చంపించేసినాడు అని. ఇంతవరకు మూవీ చూస్తున్నారు కదా, బట్ ఇప్పటి నుంచి మూవీ స్టోరీనే ఇంకో దారిలో వెళ్తుంది. వర్షం జోరుగా పడుతుంది కాబట్టి వీళ్ళకి మాత్రమే, మన హీరోయిన్ గుంపుకు మాత్రమే తెలిసిన లేక్ హౌస్ దగ్గర ఆగుతారు. స్నో కింద చేపలు పట్టే గ్యాలం ఉంది, దాన్ని ఎత్తుకోప్ప చేపలు పడదామంటుంది. మనోడు గాలం ఎత్తుకుందామని చెప్పి ఆ చెక్కలు ఎత్తి చూస్తే కింద ఎవ్వరు ఎక్స్పెక్టే చేయనట్టు గన్స్ ఉంటుంది. అదే కాకుండా అవి ఏదో రోడ్లో దొరికిన ర్యాండమ్ గన్స్ ఏం కాదు, ఏ గన్నుతో అయితే మన హీరో మేయర్ కూతుర్ని చంపినాడు సేమ్ ఆ గన్నే ఈ గన్. మన హీరోకి ఒకటే డౌట్, ఆ గ్రూప్ లీడర్ గడు మనోళ్ళు యూజ్ చేసిన గన్స్ అన్నిటిని డిస్పోజ్ చేసేసినాడనే చెప్పింటాడు. కానీ అదే గన్స్ మళ్ళీ ఇక్కడికెలా వచ్చింది అని అడిగితే మేబీ వాడే ఎత్తుకొచ్చి పెట్టినాడేమో అని చెప్పి మన హీరోయిన్ ఏం పట్టినట్టే మాట్లాడుతుంది. సరేలే ఈ గన్స్ కూడా దాచేస్తే ఏ క్లూ ఎవ్వరికి దొరకదని చెప్తే కరెక్టే, నేను ఈ విషయాన్ని ఎవ్వరికి చెప్పనంత వరకు నువ్వు ఎవ్వరికి దొరకవు అని చెప్పి కొంచెం డిఫరెంట్ గా చెప్తుంది. ఏం లూసి కొంపదీసి ఎవరికైనా చెప్పేస్తావా అంటే నేనెవ్వరికి చెప్పనులే అని చెప్పి తేడాగా మాట్లాడుతుంటుంది. సరే స్నో నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు, నేను వెళ్ళి చేపలు పట్టుకొస్తా అని చెప్పి వర్షంలోనే వెళ్ళిపోతుంది. మనోడు లోపలే కాసేపు వెయిట్ చేసి దాని తర్వాత నిదానంగా బయటికి వచ్చి చూస్తే వర్షం మొత్తం ఆగిపోయి బట్ మన హీరోయిన్ చుట్టుపక్కల ఎక్కడా లేదు. ఆ దట్టమైన అడవిలో లూసీని అరుచుకుంటా వెళ్తాంటే దూరంలో మన హీరో స్టార్టింగ్ సీన్ లో ఒక స్కార్ఫ్ ఇచ్చినాడు కదా, ఆ స్కార్ఫ్ కింద పడి ఉంటుంది. దాన్ని ఎత్తుకుందామని చేయి పెడితే సరక్కున పాము కాటేస్తుంది.
ఇక్కడే గైస్ స్టోరీ మొత్తం టోటల్గా చేంజ్ అయిపోతుంది. చూడబోతే మన హీరోనే చంపేందుకు ట్రై చేస్తుంది. ఎందుకంటే హీరోయిన్కి క్లియర్గా అర్థమైపోయా వీడే సెజనెస్ని చంపించేసినాడు అని. వాడినెక్కడ చంపేస్తారేమో అని చెప్పి బెస్ట్ ఫ్రెండ్నే చంపించినోడు రేపు నా వల్ల వాడికి ఏమైనా ముప్పు వస్తుంది అని తెలిస్తే అన్ని కూడా చంపించాడు అని చెప్పి ఏం గ్యారంటీ అని చెప్పి కావాలనే మన హీరోయిన్ స్నోని వదిలేసి వెళ్ళిపోయింటుంది. ఆ ఒక్క కారణమే కాదు, హంగర్ గేమ్స్ లో సెజనెస్ ని కాపాడకి వెళ్ళినప్పుడు ఒక పిల్లోడు పరిగెత్తా వచ్చింటాడు కదా, వాడికి 2-3 ఏట్లు వేసిన వెంటనే వాడి కింద పడి అన్కాన్షియస్ అయిపోయింటాడు. అయినా కూడా మన హీరో వదిలేసి ఉంటాడా? లేదు, ఇంకా కావాలని 2-3 ఏట్లు వేసి ఆ పిల్లోని కావాలనే చంపేస్తుంటాడు. ఆ విషయాన్ని కళ్ళగద్దినట్టు పొట్టోడు మన హీరోయిన్ కి క్లియర్ గా చెప్పింటాడు. అప్పుడే మన హీరోయిన్ కి డౌట్ వచ్చేసుంటుంది మన హీరో కూడా రక్తదాహం ఉంది అని. అందుకే తను వాడికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పకుండా సైలెంట్ గా డిస్ట్రిక్ట్ 12 కి వచ్చేసుంటుంది. దాని తర్వాత వాడు ఎప్పుడైతే సెజనెస్ ని చంపించేసి ఉంటాడో అప్పుడు తను కన్ఫర్మే చేసేసుంటుంది వీడు కూడా వాళ్ళ నాన్నలాగే సాడిస్టే అని. అందుకే తను కూడా కరెక్ట్ టైం చూసి చెక్కేసుంటుంది. ఈ విషయం స్నో కూడా జ్ఞానోదయం అయిపోయా. ఇంకా అట్లే కోపంగా చూస్తుంటే అప్పుడే దూరంలో మన హీరోయిన్ పరిగెత్తేసరికి టప్పుని కాల్ చేస్తాడు. దగ్గరికి వెళ్ళి చూస్తే తన బాడీ ఉండదు కానీ అదేదో ఒక చిన్న కమ్మనో బ్యాంగలో ఏదో తెలియదు దాని అయితే జోబులో పెట్టుకుంటాడు. కింద కాలి గుర్తులు కనిపించేసరికి దాన్ని ఫాలో చేసుకుంటా వెళ్తే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏ గుర్తు ఉండదన్నమాట. లూసీ దృష్టిలో మన హీరో చెడ్డోడే, హంతకుడే, మాన్స్టరే, సాడిస్టే, ఈవెన్ సైకో కూడా అనుకోండా. బట్ ఒకే ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండా, స్నో బ్రో మన హీరోయిన్ ఒక్కదాని కోసం తన ఫ్యామిలీని వదులుకుంటాడు. వాడి బెస్ట్ ఫ్రెండ్ని చంపించేసి ఉంటాడు. అలాగే గేమ్స్ లో చీటింగ్ చేస్తే జైలుకి పోతామని తెలిసినా కూడా మన హీరోయిన్ కోసం కావాలనే తెలిసే చేసింటాడు. చివరిగా వాడి లైఫ్ డ్రీమ్ నే వదులుకొని మన హీరోయిన్ కోసం వచ్చింటాడు. అన్ని వదులుకొని వచ్చిన వాడిని తను ఈజీగా వదిలేస్తే మన హీరోకి ఎక్కడ మండుతుంది. ఆ కోపం మొత్తాన్ని కంట్రోల్ చేసుకుని ఫస్ట్ ఆ గన్స్ అన్నిటిని డిస్పోజ్ చేసి దాని తర్వాత మళ్ళీ బేస్మెంట్కే వెళ్ళిపోతాడు. ఇంకా డిస్ట్రిక్ట్ 2కి వెళ్ళే ట్రైన్ ఎక్కుదాం అనుకుంటే అప్పుడే కమాండర్ ప్లాన్ లో కొంచెం చేంజ్ అని చెప్పి డైరెక్ట్ గా మన హీరోని క్యాపిటల్కే పంపించేస్తాడు. కంగ్రాట్స్ మిస్టర్ స్నో, నేను పెట్టిన అన్ని టెస్ట్లో నువ్వు పక్కాగా పాస్ అయిపోయినావు అని చెప్పి గేమ్ మేకర్ చెప్తుంది. ఇప్పటి నుంచి నువ్వు అనుకున్న డ్రీమ్ కాలేజ్లో చదువుకుని ప్లేస్ అవ్వచ్చు అంటుంది. బట్ నేను అది అఫోర్డ్ చేయలేను అంటే, స్నో నువ్వెందుకు డబ్బుల గురించి ఆలోచిస్తావు? నీ చదువుకయ్యే మొత్తం ఖర్చుని సెజనెస్ వాళ్ళనే భరించేందుకు ఒప్పుకున్నాడు అంటుంది. బై ద వే నువ్వు ఆ రికార్డింగ్ ని పంపిస్తావు కదా, ఆ ఒక్క విషయాన్ని మాత్రం వాళ్ళ నాన్న దగ్గర నుంచి దాచేసి అందుకే వాళ్ళ నాన్న ఒప్పుకున్నాడు అంటుంది. అదే కాకుండా నువ్వు హంగర్ గేమ్స్ లో చేసిన మార్పులు చేర్పుల వల్ల హంగర్ గేమ్స్ ని జనాలందరూ చూసేకి ఇష్టపడుతున్నారు. ఈ విషయాన్ని ప్రెసిడెంట్ గమనించి నిన్ను ఎంతో మెచ్చుకున్నారు స్నో అంటుంది. ఇక నుంచి నువ్వు నా కిందే చదువుకొని నాలాగే గేమ్ మేకర్ అయ్యేందుకు కూడా ఛాన్స్ ఉంది. ఎవరికి తెలుసు, నాకన్నా ఇంకా హయ్యర్ పొజిషన్కి వెళ్ళిపోవచ్చేమో అని చెప్తుంది. కానీ మనకే తెలుసు వాడు కష్టపడి పడి పడి లాస్ట్కి ప్రెసిడెంట్ అయిపోతాడు. సరే స్నో, చివరిసారిగా ఇంకొకసారి అడుగుతా, హంగర్ గేమ్స్ ఎందుకో తెలుసా అని అడుగుతుంది. మేడం, నేను ఫస్ట్లో డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎదురు తిరిగినందుకు దానికి పనిష్మెంట్గానే మనం హంగర్ గేమ్స్ని నిర్వహిస్తామేమో అనుకుంటే, బట్ ఇప్పుడే అర్థమైంది ఈ అన్యాయమైన ప్రపంచంలో ఇలాంటి హంగర్ గేమ్స్ ఉంటేనే మనం ఎవరు అని చెప్పి డిస్ట్రిక్ట్ వాళ్ళకు తెలుస్తుంది అని చెప్పి పక్కా సాడిస్ట్ లాగే మాట్లాడతాడు. మన స్నోకి జస్ట్ స్కాలర్షిప్ మాత్రమే కాదు, ఒక పెద్ద బంగళా, డబ్బులు, అది ఇది అని చెప్పి క్యాపిటల్ వాళ్ళే మన స్నో ఫ్యామిలీని కొంచెం రిచ్ చేసేసి ఉంటారు. దాని తర్వాత పొట్టోడి దగ్గరికి వచ్చి, పొట్టి ఇక్కడ చూడరా, ఏమో స్కాలర్షిప్ పీకేసా లాగేసా అది ఇది అని చెప్పి ఓ బిల్డప్ ఇస్తావు కదా, ఇప్పుడు చూడు సెజనెస్ వాళ్ళనే ఆయన సొంత డబ్బులతో నన్ను చదివిస్తున్నాడు, నువ్వు ఏం చేస్తావో చేసుకో అంటాడు. అప్పుడే మనకి ఈ పొట్టిసారి ఎంత మంచోడు అని చెప్పి తెలుస్తుంది. డిస్ట్రిక్ట్స్ కి క్యాపిటల్స్ కి మధ్య ఒక పెద్ద వార్ జరిగిన తర్వాత మొత్తం వినాశనం అయింటుంది కదా, అప్పుడు గేమ్ మేకర్ పొట్టోడి దగ్గర అలాగే పొట్టోడి బెస్ట్ ఫ్రెండ్ దగ్గర అంటే మన హీరో వాళ్ళ నాన్న దగ్గర వచ్చి చెప్పింటుంది. డిస్ట్రిక్ట్ వాళ్ళు తిరుగుబాటు చేసినందుకు వాళ్ళ జీవితాంతం మర్చిపోకుండా ఉండేందుకు ఏదైనా ఒక బెస్ట్ పనిష్మెంట్ చెప్పండి అని చెప్పి వెళ్ళింటుంది. ఆ రోజు రాత్రే ఈ పొట్టోడు అలాగే మన హీరో వాళ్ళ నాన్న ఫుల్గా తాగేసి ఉంటారు. ఆ మత్తులో పొట్టోడు చెప్పిన విషయాలే ఈ హంగర్ గేమ్స్ కాన్సెప్టే. కానీ పొట్టోడికే అర్థమైపోయింది, వన్స్ ఈ హంగర్ గేమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తే జనాల మధ్య పగ ప్రతీకారమే ఉంటుంది కానీ ఎటువంటి ప్రశాంతత ఉండదుని. సో ఈ ప్లాన్ వద్దు, వదిలేద్దామని చెప్పి హీరో వాళ్ళ నాన్నతో చెప్పింటాడు. కానీ పొట్టోడు కొంచెం మత్తు ఎక్కువై పడిపోయింటే ఆ గ్యాప్ లో హీరో వాళ్ళ నాన్న ఆ హంగర్ గేమ్స్ కి ఇంకొంచెం మసాలా యాడ్ చేసి దానిపైన హీరో వాళ్ళ నాన్న పేరు అలాగే పొట్టోడి పేరు కూడా రాసి దాన్ని ఎత్తుకొని పోయి డైరెక్ట్ గా గేమ్ మేకర్ దగ్గరే ఇచ్చేసి ఉంటాడు.
సో హంగర్ గేమ్స్ స్టార్ట్ అయ్యేందుకు హీరో వాళ్ళ నాన్న కూడా ఒక కారణం అనమాట. ఆ విషయమే మన పొట్టోడికి ఏ మాత్రం నచ్చలేదు. హీరో వాళ్ళ నాన్న హంగర్ గేమ్స్ కి ఓనర్ అయిపోయినాడు అని కాదు, అసలు మన పొట్టోడికి హంగర్ గేమ్స్ కాన్సెప్టే ఇష్టం లేదు. అదే కాకుండా సేమ్ వాళ్ళ నాన్నలాగే స్నో కూడా ఉండడంతో ఎక్కడ వాడు హంగర్ గేమ్స్ ని డెవలప్ చేసి ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా మార్చి జనాల ప్రాణాలతో ఆడుకుంటారేమో అని చెప్పి అందుకనే మన పొట్టోడు స్టార్టింగ్ నుంచి కావాలనే మన హీరోని రెచ్చగొడతా విసిగిస్తా ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు. కనీసం అప్పుడన్నా వాడు హంగర్ గేమ్స్ కి దూరంగా ఉంటాడేమో అని. బట్ వాడిని దేనికైతే భయపడినాడో సేమ్ అదే జరిగింటుంది. అలాగే వాళ్ళ నాన్నలాగే ముందొచ్చి నిల్చుకుంటాడు. ఇంకా స్నో అక్కడి నుంచి వెళ్లే ముందు పొట్టోడు తాగే ఆల్కహాల్లో లైట్గా ఎలకల మందు కలిపేయడంతో వాడిని దాన్ని తాగి అక్కడే చనిపోతాడు. ఇప్పుడు చెప్పండి గైస్, మూవీ మొత్తం చూసినారు కదా, దీంట్లో మంచోళ్ళెవరు చెడ్డోళ్ళెవరు? ఫీలింగ్స్ హర్ట్ అయిన స్నో చెడ్డోడా లేకుంటే తన దారి ఎంచుకున్న లూసీ మంచిదా? ఓకే గైస్, ఇంతటితో హంగర్ గేమ్స్ యొక్క మొత్తం సీక్వెల్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఏమైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటా, ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకో సూపర్ మూవీలో త్వరలోనే కలుద్దాం.